ఫ్రెండ్స్ మనకు ఏపీ ఎస్బీ టెట్ లేదా పాలిసెట్ 2024కి సంబంధించి చాలామంది అభ్యర్థులు అనేది ఎగ్జామ్స్ రాయడం జరిగింది, అదేవిధంగా క్వాలిఫై కావడము జరిగింది. సో వీళ్ళ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేది కూడా చాలామంది అభ్యర్థులు అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో మరి కాలేజెస్ ఏంటి, ఫీజు ఎలా కట్టాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రక్రియ అనేది మనం పూర్తిగా చూద్దాం ఇప్పుడు. సో మనకి అంటే రేపు మే 23, 2024 నుంచి స్టార్ట్ అవుతుందండి. జూన్ 2 వరకు అనేది అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ ర్యాంక్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫీజు అనేది చూపిస్తుంది. ఆ ఫీజు అనేది మీరు పే చేసిన తర్వాత మీరు వెరిఫికేషన్కి దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలు, అంటే మీ యొక్క పాలిటెక్నిక్ కాలేజీలు ఏవైతే గవర్నమెంట్ ఉంటాయో ఆ కాలేజీలో మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. సో మీరు వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క 10th మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా మీరు తీసుకొని పోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టడీస్ కూడా మీరు తీసుకొని పోవాల్సి ఉంటుంది వెరిఫికేషన్ అప్పుడు. ఓకే, సో ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడే మీ రిజిస్ట్రేషన్ ఫోన్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది, అంటే ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు నెట్ సెంటర్ లేదా ల్యాప్టాప్కి వెళ్ళేసి సో ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. సో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసుకొని మీ యొక్క కాలేజీలు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ కోర్స్ చేస్తారు, ఏ కాలేజీలు బాగున్నాయో అనేది ముందుగానే చూస్ చేసుకోవాలి. మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉంటాయో అన్ని జిల్లాలు కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు మాకు దగ్గరలో ఉన్న జిల్లాల్లోనే మీ కాలేజీలు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు దగ్గర ఉన్న కాలేజీలు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ ప్రాసెస్ అనేది మనకు సో ముందుగా 8 days అనేది జరుగుతుంది. సో ముందుగా చూసినట్లయితే మనకు ఈ 23 నుంచి జూన్ 2 వరకు అని చెప్పాను కదా. సో దాదాపుగా 10 రోజుల పాటు ప్రాసెస్ అనేది ఉంటుంది. సో తర్వాత మనకు సో కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 8 days లోపల మనకంటే 27 నుంచి జూన్ 3 వరకు అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, మీకు ఆ డేట్లు కూడా మీకు కంప్లీట్గా రేపు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు వెళ్ళినప్పుడు అక్కడ కనుక్కోండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేయాలి, అదేవిధంగా డేట్స్ ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ పెట్టుకోవాలి, కాలేజెస్ ఫీజు ఎంత కట్టాలి, ఇవన్నీ కూడా మీరు నెట్ సెంటర్కి వెళ్తే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీరు సర్టిఫికేట్స్ తీసుకోలేకపోయినా కనీసము ర్యాంక్ కార్డ్ అనేది తీసుకొని పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో మీరు ఎంటర్ చేసిన తర్వాత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ముందు ఫీజు పే చేసిన తర్వాత మీ యొక్క ఫోన్కి అనేది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్స్ తీసుకుని వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది కేటాయించడం జరుగుతుంది కాలేజీ వాళ్ళు. సో వెళ్ళిన తర్వాత ఆ కాలేజీలో ఇచ్చినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్తో మీరు మళ్ళీ లాగిన్ చేసుకొని మీ యొక్క కాలేజీలు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ డేట్కి. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన డేట్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ చూడొచ్చు మనకు ఈ టోటల్గా ఈ పాలిసెట్కి ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయినారు చూసినట్లయితే మనకు దాదాపుగా 1,42,035 మంది స్టూడెంట్స్ అనేది రాయడం జరిగింది ఎగ్జామ్ అనేది పాలిసెట్. దీంట్లో మనకు 1,24,430 మంది అనేది క్వాలిఫై అంటారు, అంటే దాదాపుగా 87.6% మంది క్వాలిఫై కావడం జరిగిందనమాట. ఓకే, సో కాబట్టి మనకు ఇది విషయం అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం. ఇంకా పూర్తి వీడియో రేపు మనకి సో 23వ తారీఖు రిలీజ్ కావడం జరుగుతుంది. దాని పూర్తి వివరాలు మీకు రేపు చెప్తాను వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.